సో మీకు ఒకప్పుడు 1994లో మీరు రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక స్కూటర్ మాత్రమే ఉండేది అంటారు. ఇప్పుడు మీ ఆస్తి ఎక్కడికో వెళ్ళిపోయిందని అంటున్నారు. ఐ డోంట్ నో, ఎక్కడికి మీరు డిక్లేర్ వెళ్ళిపోయింది? చేయగలుగుతారా? ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పండి. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారండి. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు. ఇవాళ మీకు ఒక మాట చెప్పాలి. నేను దాదాపు 32 సంవత్సరాలుగా నేను రాజకీయాలలో ఉన్నాను. ఐదరు ఎమ్మెల్యేగానో, మంత్రిగానో, ఎంపీగానో, ఎమ్మెల్సీగానో ఉన్నాను. నాకు నెలకు 2.5 లక్షల జీతం వస్తుంది కదా. ఇవాళ నా 3 బిడ్డలు, 3 అల్లుళ్ళు, 6 కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి. మా అమ్మాయి పెద్ద ఆమె ఎంపీ, షీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్, అంటే ఎండి చేసింది ఆమె. మా అల్లుడు కూడా ఎండి చేశాడు. మా రెండో అమ్మాయి అమెరికాలో చదువుకున్నది, యూఎస్లో. ఆమె వాళ్ళ క్లాస్మేట్ మ్యారేజ్ చేసుకున్నది. ఇద్దరు కూడా యూఎస్లో ఉంటారు. వాళ్ళిద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మా మూడో అమ్మాయి, మూడో అల్లుడు ఇద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇప్పుడు మా ఎంపీ అమ్మాయి ఎంపీకి కూడా ఆమెకు జీతం వస్తుంది. మా పెద్దల్లుడిని కూడా జీతం వస్తుంది. ఆయన ప్రతిమలో పనిచేస్తాడు, ప్రతిమలో ఉంటాడు. ఇట్లా మా 6 ప్లస్ నేను 7 మంత్లీ. మా శాలరీ టోటల్ బిల్ ఎంతో తెలుసా అండి మీకు? 18 లక్షలు. మా జాయింట్ ఫ్యామిలీ అండి. ఆడపిల్లలు నాతోనే ఉంటారు, మా అల్లుళ్ళు కూడా నాతోనే ఉంటారు. అదృష్టవంతులు. అల్లుడు కూడా మీ దగ్గర పెట్టుకుంటారు. ఆల్ 3 అల్లుళ్ళు మాతోనే ఉంటారు, 3 బిడ్డలు నాతోనే ఉంటారు. మాదంతా జాయింట్ ఫ్యామిలీ. హన్మకొండలో పెద్ద అమ్మాయి, పెద్ద అల్లుడు ఉంటాడు. హైదరాబాద్లో చిన్న అమ్మాయి, చిన్న అల్లుడు ఉంటాడు. అమెరికాలో రెండో అమ్మాయి, రెండో అల్లుడు ఉంటాడు. నేను అక్కడ పోతే నాకు బిడ్డ ఉంటుంది, నా మనవరాలు ఉంటారు. ఇక్కడికి వచ్చినా నా బిడ్డ ఉంటుంది, మనవరాలు ఉంటారు. ఎక్కడికి పోయినా మేము అంతా కలిసే ఉంటాం. సో నేనంటే మా మంత్లీ శాలరీ బిల్, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మా మంత్లీ శాలరీ బిల్ 18 లక్షలండి. ఇక శ్రీహరి గారు ఏది, అది ఈరోజు కాదండి, లాస్ట్ 10 years నుంచి, గత 10 సంవత్సరాల నుంచి మా శాలరీ బిల్ అది. ఇక వీడియో మాట్లాడితే ఏం చెప్తుంది? సరే, మీ కుమార్తె కావ్య కోసం మీ రాజకీయ జీవితాన్ని, ఇన్ని సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ని పణంగా పెట్టి ఆమెను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించారు అని అంటే ఏం చెప్తారు? తప్పేముందండి? చంద్రబాబు నాయుడు కొడుకును ముఖ్యమంత్రి చేసుకోలేదా? జానారెడ్డి కొడుకును ఎంపీ చేసుకోలేదా? రామసాహం సురేందర్ రెడ్డి తన కొడుకుని ఎంపీ చేసుకోలేదా? చంద్రబాబు నాయుడు కొడుకు మంత్రి కావడం, జానారెడ్డి కొడుకు ఎంపీ కావడం, రామసాహం సురేందర్ రెడ్డి కొడుకు ఎంపీ కావడం కంటే కడియం శ్రీహరి బిడ్డ ఎంపీ కావడం చాలా గొప్ప. ఎందుకంటే నా సోషల్ బ్యాక్గ్రౌండ్, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను గొప్ప. అంటే కడియం శ్రీహరి, మీరు ఇక్కడ ఆలోచన చేయాలి. కడియం శ్రీహరి మీరు అన్నట్టుగా బిడ్డకి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకోగలిగిన శక్తి ఉన్న వ్యక్తే కదా. అంటే ఎంత ఇంటిగ్రిటీ ఉంటే జిల్లా ప్రజలు ఆ నమ్మకంతో మాకు ఓటేయాలి. మేము ఎంత మంచి వాళ్ళమైతే, ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే ఆ రకమైన తీర్పు రావాలి. అది ఎందుకు ఆలోచించారు పాజిటివ్గా? సరే, పాజిటివ్గా ఆలోచిద్దాం. మీరు 3 పార్టీలను చూసేశారు. టీడీపీని చూశారు, బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు. ఏ పార్టీ కంఫర్ట్గా ఉంది? పార్టీ కంఫర్టబుల్గా ఉన్నది అంటే టీడీపీనే. రాజకీయాన్ని ఎంజాయ్ చేసింది టీడీపీలోనే. ఆడ అదొక డిసిప్లిన్ ఉండేదండి, అదొక సిస్టమ్ ఉండేది, ఒక డిసిప్లిన్ ఉండేది. సరే, ముఖ్యమంత్రుల దగ్గర చాలామంది దగ్గర పనిచేశారు. ఎన్టీ రామారావు పేరు చెప్పను, ఎందుకంటే అందరూ ఆయన పేరు చెప్తారు. ఆయన వదిలేసి చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఇప్పుడు రేవంత్, ముగ్గురులో ఎవరు బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది? అంటే ఎవరి స్పెషాలిటీ వాళ్ళదేనండి. చంద్రబాబు నాయుడు ఏమో చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, చాలా పిఆర్ మెయింటైన్ చేస్తాడు, అందరితోని కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు, ఆ గుడ్ విల్ మెయింటైన్ చేస్తాడు. కేసీఆర్కి ఏమో బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు ఉండవలసిన కమ్యూనికేటివ్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆయన రేవంత్ రెడ్డి గారేమో డక్కా మొక్కిలు తిని ఈ తెగింపు ఉంది. ప్రస్తుత రాజకీయాలను చూసి ఒక డైనమిక్గా తెగింపుతోని ముందుకు వెళ్ళే నైజం ఉన్నది. ప్రస్తుత రాజకీయాలకు అది అవసరం కూడా. ఓకే, నేనంటాను, ఓకే, మీరు ఒక దళిత నాయకుడిగా ఈ స్థాయికి వచ్చారు, సుదీర్ఘంగా మీకు అవకాశాలు కూడా వచ్చినాయి. ఎన్టీఆర్ రామారావు తర్వాత మీకు కూడా అవకాశాలు వచ్చినాయి.
కానీ ఈ దళిత నాయకులుగా మీరు ఒక స్థాయికి వచ్చి ఆగిపోవటమేనా? రాజ్యాధికారం దిశగా అడుగులు వేసే అవకాశాలు దక్కటలేదా దళితులకి? దళితుల్ని కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా చూసే ఒక ఆ, వ్యవస్థగానే మారిపోయిందా అని అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయ పార్టీలు దళితులను ఒక స్టేజ్ వరకే అలో చేస్తాయండి. ఆ తర్వాత స్టెప్ ఫార్వర్డ్ కానియర్. వాళ్ళను ఓట్ బ్యాంక్ వాడుకొని ఎంత మేరకు వాళ్ళను తీసుకురావాలో అంత మేరకే తీసుకొస్తారు. అంతకంటే ముందుకు పోనీయరు. ఒకవేళ ఎవరైనా పోయినా కాంశీరామ్ లాంటి వాళ్ళు, మాయావతి లాంటి వాళ్ళు ఎవరైనా ఒక అడుగు ముందుకు వేసినా వ్యవస్థలని వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళను టోటల్గా కండెమ్ చేసి పడిస్తాయి. దాంతోపాటుగా కొంతమంది ఒక కామెంట్ చేస్తూ ఉంటారు, దళిత నాయకులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వలాభం చూసుకుంటారు కానీ జాతి ప్రయోజనాలు, విస్తృత ప్రయోజనాలు, వ్యవస్థ ప్రయోజనాలు అంటే ఎంటైర్ దళిత కమ్యూనిటీ ప్రయోజనాలు చూడరు అని. ఇది తప్పుడు ప్రచారం. ఇదే విషయ ప్రచారం. దీన్నే విషయ ప్రచారం అంటారు. ఇవాళ మా ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చూసినాడు. ఎమ్మెల్యేలంతా జమీందారులు అయిపోయిన్లు, ఎమ్మెల్యేలంతా కార్యకర్తలకు అందుబాటులో ఉండలేరు అంటే దాంట్లో ఒక దళితులే లేరుగా, అందరు ఉన్నారుగా. ఇది దళితుల మీద కావాలని చేసే విష ప్రచారం. అన్ని కులాలలో రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఏ మేరకు వాళ్ళను పట్టించుకొని తిరుగుతున్నారు, వాళ్ళ కులాలను పట్టించుకొని తిరుగుతున్నారు. అందులో దళిత వర్గం నుంచి ఎదిగిన నాయకులకు కానీ మంత్రులకు కానీ ఉండే స్వేచ్ఛ ఏ మేరకు ఉంటుంది? ఉండే స్వేచ్ఛ ఏంటి? వాళ్ళు ఎవరి కిందనో పనిచేయడము, ఏ రాజకీయ పార్టీలో పనిచేయడమే తప్ప వాళ్ళకున్న స్వేచ్ఛ ఏంటి? వాళ్ళు ముందుకు వచ్చి 10 మందిని కూడగట్టుకొని చేసే ప్రయత్నం ఏమేముంటుంది? దళితుల రాజ్యాధికారం అనే పాయింట్ వస్తే, రాజ్యాధికారం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమైన కళ. కాస్తో కూస్తో రాజకీయ చైతన్యము దళితులలో సౌత్ ఇండియాలోనే ఉన్నది. థ్యాంక్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ థ్యాంక్స్ టు మూమెంట్స్, సామాజిక ఉద్యమాల నేపథ్యంలో ఇవాళ మీకు ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో ఈ 4 రాష్ట్రాలలోనే దళితుల రాజకీయ చైతన్యం ఉన్నది. మీరు ఉత్తర భారతానికి పోండి, ఇప్పటికి కూడా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర అభివృద్ధిని కంపేర్ చేసుకుంటే బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఉన్న దళితులు, మధ్యప్రదేశ్లో ఉన్న దళితులు ఒక 30-40 ఏళ్ళు ఎన్నుకున్నారు. ఇప్పటికి వాళ్ళకి పక్కా ఇళ్ళు లేవు, ఇప్పటికి వాళ్ళ గూడాలకు రోడ్లు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, విద్యా అవకాశాలు లేవు. అయితే ఇక్కడ చైతన్యం, బ్రహ్మాండమైన చైతన్యం ఉన్నది. కాకపోతే ఆ చైతన్యము చీలిపోయి ఉన్నది. నేనంటున్నా దళితుల రాజ్యాధికారం, దళిత సీఎం కావాలి అనే ఒక ఆలోచన తెలంగాణలో ఎప్పుడో పుట్టింది. ఆలోచన ఇంప్లిమెంట్ అవడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే సమయం, సందర్భము, అవకాశము రావచ్చు, రాదని ఎట్లా చెప్పగలం? ఎవరో ఒకరు ప్రొజెక్ట్ అయ్యి రావచ్చు. కానీ తెలంగాణ ఉన్న రాజకీయ పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి కానీ ఎస్సీ జపం చేయట్లేదు. అంటే బీసీలందరూ కలిసి బీసీ జపం చేస్తున్నారు. బీజేపీ బీసీపీ జపం చేస్తుంది, మీరు అసోసియేట్ అయిన కాంగ్రెస్ పార్టీ బీసీ కొలగండ అంటే బీసీపీ జపం చేస్తూనే ఉంది. సో బీసీ రాజ్యాధికారం అనే పాయింట్ వస్తున్నారు కానీ ఎస్సీలు అణగారిపోయిన వర్గాలని వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ రాజ్యాధికారంలోకి వస్తే ఆ వర్గం అంతా పైకి రావడానికి అవకాశం ఉందని ఒక ఆలోచన. భారతదేశ రాజకీయాలు ఆర్థికంగా బలపడిన వారి చేతులలో ఉన్నాయి. ఇవాళ డబ్బున్నవాడు, రౌడీజం చేయగలిగిన వాడు పార్టీలను శాసించగలుగుతున్నాడు, నాయకత్వాన్ని శాసించగలుగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దళితులు లేరు, ఆర్థికంగా లేరు, సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేసే పరిస్థితులు లేరు. కాకపోతే ఎప్పుడో ఒక రోజు, ఎప్పుడో ఒకనాడు తప్పకుండా ఎవరో మళ్ళీ కాంశీరామ్ వస్తాడు కావచ్చు. వి విల్ వెయిట్ ఫర్ ఇట్. ఆంధ్రాలో చూస్తే కమ్మారెడ్డి, తెలంగాణలో చూస్తే రెడ్డి వెలమ, కర్ణాటకలో చూస్తే ఒక్కలిగా లింగాయత్తు, వీళ్ళ మధ్య పోటీ ఉంది తప్ప దళితుల స్పేస్ ఇక్కడ ఎక్కడా కనిపించడం కారణం అదేనండి. వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగి ఉన్నారు కాబట్టి రాజకీయాలు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆ స్థాయికి వీళ్ళు ఎదిగినప్పుడు, వీళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు
అవకాశం వస్తుంది. ఆ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి. అందుకని నేనేమంటానంటే ఇంకోటి కూడా రాజకీయ పార్టీలకు ఒక అలవాటు ఏంటి అంటే దళితుల మధ్య ఎదిగిన దళితుల మధ్యన డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తారు. ఎదిగిన దళితుల మధ్యన డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తారు. ఇవాళ ఉదాహరణ నేనున్నాను, మందకృష్ణ ఉన్నాడు, లేకుంటే మోత్కుపల్లి నరసింహుడు, మేము ఒక్కొక్కరు మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక పార్టీని ఒక్కో లాక్కొని వెళ్ళిపోతారు. ముగ్గురు కూర్చొని మేమందరం కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకునే పరిస్థితులు ఉండవు. అట్లా రాజకీయ పార్టీలు కూడా చాలా చాకచక్యంగా చాలా తెలివిగా దళితుడు ఒక దగ్గర ఉండనియారు. ఇంత పెద్ద స్టాల్ వాల్స్ అండ్ దళిత మేధావులు ఎందుకు దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు? మీ మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసేవాళ్ళని అంటే దీంట్లో కూడా ఇప్పుడు వ్యవస్థను బట్టి మనస్తత్వాలు ఉంటాయి. వ్యవస్థలో ఇన్ని రకాలైన ఆశలు, ఆశావాహులు, ఆశయాలు ఉన్నప్పుడు ఒక దగ్గర ఎన్నుకుంటారండి. ఎవరి లైన్లో వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం వీళ్ళందరూ ఒక దగ్గర కూడగట్టడం అంటే ఇప్పుడు 10 మంది కూర్చున్న కాడ సిద్ధాంతంగా మాట్లాడుతుంటారు. సిద్ధాంతం ఉండదు, మన ఉండదు, వారి వ్యక్తిగతమైన ఆలోచన ఉంటుంది.